హాయ్ వ్యూవర్స్, ఇంటికి ద్వారాలు ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఏ ఆకారంలో ఇల్లు ఉంటే మంచిదన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనసుకు నచ్చిన విధంగా ఇల్లు కట్టుకోవాలని, అందులో కలకాలం సుఖ సంతోషాలతో జీవించాలని ఎవరికి మాత్రం ఉండదు, అందరికీ ఉంటుంది. అయితే ఇంటిని ఎంత గొప్పగా కట్టినా, దాన్ని ఎంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినా సరైన వాస్తు లేకపోతే మాత్రం అందులో నివసించే వారికి ఇబ్బందులు తప్పవని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఈ క్రమంలో అసలు ఇల్లు ఏ ఆకారంలో ఉండాలి, దానికి ఎన్ని ద్వారాలు ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చతురస్రాకారంలో ఉండే ఇళ్ళకి వాస్తుబలం ఎక్కువగా ఉంటుందట. దీర్ఘ చతురస్రాకారంలో లేకపోతే పొడవుగా ఉండే ఇళ్లకు వాస్తుబలం చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి ఇళ్లలో నివసించే వారికి ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇతర బాధలు ఎదురవుతూ ఉంటాయి. ఇక ద్వారాలు, కిటికీల విషయానికి వస్తే అవన్నీ సరి సంఖ్యలోనే ఉండాలట. ఒక ద్వారం ఎదురుట మరో ద్వారం వచ్చే విధంగా ద్వారాలను ఏర్పాటు చేసుకోవాలి. అంటే ద్వారాలు ఎదురెదురుగానే ఉండాలి. అన్ని ద్వారాలు సరి సంఖ్యలోనే ఉండాలి. అయితే సంఖ్య చివరిలో 10, 20ల 0 ఉండే విధంగా ద్వారాల సంఖ్య మాత్రం అస్సలు ఉండకూడదు. ఎందుకంటే వాటి గుణిజాలు ఏవైనా ఒకటి సరి సంఖ్య, మరొకటి బేసి సంఖ్య అవుతాయి కాబట్టి. ఉదాహరణకు ఫర్ అన్ ఎగ్జాంపుల్ 10 తీసుకుంటే 10 ద్వారాలు కనుక మీరు పెట్టినట్లయితే 2 × 5 = 10 అవుతుంది. అందులో 2 సరి సంఖ్య అయితే 5 బేసి సంఖ్య వస్తుంది. అదేవిధంగా 20 కానీ, 30 కానీ, 40లు కానీ తీసుకున్నా కూడా 5 బేసి సంఖ్యగా వస్తుంది. కాబట్టి 0 చివరిలో ఉండే ఆ సంఖ్యతో ద్వారాలను అస్సలు ఏర్పాటు చేసుకోకూడదు. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా వాటర్ ట్యాంక్ మాత్రం అస్సలు ఉండకూడదు. దీనివల్ల ఇంట్లో నివసించే వారికి తాము దీనస్థితికి చేరుకుంటున్నామన్న ఒక ఫీలింగ్ వస్తుందని తెలుస్తుంది. అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా టెలిఫోన్ స్తంభాలు కానీ, విద్యుత్ స్తంభాలు కానీ అస్సలు ఉండకూడదు. ఎందుకంటే వాటిని తాకిన గాలులు ఇంట్లోకి వస్తే వాటి వల్ల మనకు దుష్ప్రభావాలు కలుగుతాయట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.